అనుకుంది. నేను నీ బండిని చూశాను అక్కడ. నేను నీ కీస్ని తీసుకోవచ్చా? ఇవి నా ఆఫీస్ కీస్. బండి కీస్ అక్కడ రైట్ డ్రాలో ఉన్నాయి, నువ్వే తెచ్చుకో. ఏంటి ఆఫీస్ కీసా? నేను బయలుదేరుతున్నాను, జాగ్రత్తగా ఉండు. బాయ్ బాయ్. నేను చెప్పేయాలి తనకి. ఈ థర్డ్ బ్రో తన ఆఫీస్ కిస్ని అంత ఈజీగా అలైజ్ చేస్తాడు. వేవే ఒక స్పై అయ్యి మన ప్రోగ్రామ్ కోడ్ని దొంగిలిస్తే అంత రెక్లెస్గా ఎలా ఉండగలడు? అసలు నాకు అర్థం కావట్లేదు. బిగ్ బ్రో ఎవరైనా కీతో కోడ్ ని దొంగలించగలిగారు అనుకుంటున్నావా? థర్డ్ బ్రో చాలా తెలివైన వాడు. ప్రతి కోడ్ కూడా 1 to 8 డిజిట్స్ తో ఎన్కోడ్ అయి ఉంటుంది. చాలా కష్టం అది ఎసిమాటిక్ క్రిప్టోగ్రఫీ. అంటే ఒకవేళ ట్రై చేసి దాన్ని డిసప్పేర్ చేయలేకపోవడం కాకుండా కంప్యూటర్ ని డిస్ట్రాయ్ చేసినట్టే. నాకు అర్థమైంది. నువ్వేంటి తగ్గుతున్నావు? నేను స్పైన్ అయితే మిమ్మల్ని కసాయవాడికి అమ్మేసేదాన్ని. ఇవాళ పని త్వరగా పూర్తి చేయాలా? అందరూ అప్పుడే వెళ్ళిపోయారేంటి? వాళ్ళందరూ డిన్నర్కి వెళ్ళారు. నువ్వు నాకోసమే వెయిట్ చేస్తున్నావా? నేను లేట్గా వచ్చాను, అందుకే డిన్నర్కి వెళ్ళలేదు. నువ్వు డిన్నర్కి ఏం తింటావు? ఫుడ్ ఆర్డర్ చేశాను, దాంతో సరిపెట్టుకోవాలి మేడం. యశ్వంగ్ నీకు ఏం పని చెప్పాడు? కొన్ని ఫోన్స్ లో మన గేమ్ ఆడడానికి సహకరించావు. ఐషంగ్ వాటి మీద అనాలిసిస్ చేసి రేపు మధ్యాహ్నానికి రిపోర్ట్ ఇవ్వమన్నాడు. రేపు మధ్యాహ్నమా? అయిపోయిందా మరి? మొదటి ఘట్టం అయిపోయింది. సహకరించని మోడల్స్ ని కనిపెట్టాను. వాటిని ఇన్స్టాల్ చేసి గేమ్ ఆడి చూసి రిపోర్ట్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నేను కంపెనీకి చాలా మనీ సేవ్ చేశాను. అన్నీ రిలవెంట్ గా ఉండే ఫోన్స్ ని నేను కనిపెట్టేశాను. నువ్వు గిఫ్ట్ అడుగుతున్నావా? అవును, కొన్ని పొగడ్తలు కావాలి. దాని అవసరం లేదు. నువ్వు చేసిన దానిలో నీకు కూడా కొంత భాగం ఉంటుంది. ఏంటి? సంపాదించిన దాంట్లో నుంచి నీకు కూడా కొంత భాగం వస్తుంది అంటున్నాను. నువ్వు నీ పిచ్చి మాటలు. నీ ఫేవరెట్. తిరిగి తినకపోవటం మంచిది కాదు. అవును, నేను నీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకు? నన్ను ఏషం కప్పచెప్పినందుకు. నన్ను మొదటి నుంచి లీడ్ చేస్తావేమోనని కంగారు పడ్డాను. అది చాలా ఇబ్బందిగా ఉండేది. ఏదేమైనా అంత మంచి జరిగింది. ఏషం నాకు ఏ పని ఇస్తాడో అని చాలా ఆసక్తిగా ఉంది. మేడం, మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారు. నేను యూ కప్పచెప్పి నేను మంచి పని చేశాను. నన్ను మళ్ళీ ఆట పట్టిస్తున్నావు. నేను నీకు ఇచ్చిన దాన్ని తిరిగి తీసేసుకుంటున్నా. JESO సెకండ్ జనరేషన్ మోడల్ ఇది. గేమ్ ఆడుతుంటే ఫ్లికరింగ్ స్క్రీన్ డిస్ప్లే ప్రాబ్లం ఉంది. XFLEX
ఏషాంక్, మీరు చెప్పినట్టే రిపోర్ట్ తయారు చేశాను. ప్రతి మోడల్లో ప్రతి ప్రాబ్లం నోట్ చేశాను. అలాగే గేమ్ ఆడేటప్పుడు ఎన్నిసార్లు ప్రాబ్లం వస్తుందో కూడా నోట్ చేశాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. మరి మరి ఇవన్నీ ఏంటి? ఇవన్నీ ఇన్కంపాటబుల్ ఫోన్స్. కానీ నేను బడ్జెట్ మించి వెళ్ళలేదు. నేను 150 మాత్రమే వాడాను. నేను కొన్ని సెకండ్ హ్యాండ్ స్టోర్స్ మరియు మెయింటెనెన్స్ డిపోట్స్కి కాల్ చేసి ఫోన్ని రోజుకు రెంట్ తీసుకునేదాన్ని. నేను వాటిని కరెక్ట్ టైంకి ఇచ్చేయాలి. సీనియర్, నేను మీరు చెప్పినట్టుగానే రిపోర్ట్ని కంప్లీట్ చేశాను. నేను మీరు చెప్పినట్టుగానే బడ్జెట్లోనే పని మొత్తం పూర్తి చేసేసాను. మీకు నా పని నచ్చిందనుకుంటున్నా. ఒకవేళ మీకు నచ్చితే నాకు ఇంకా పని ఇవ్వచ్చు. మీరు నన్ను మీరు నమ్మచ్చు. నేను ఖచ్చితంగా బాగా పనిచేస్తాను. అది నువ్వు వెళ్ళొచ్చు, నేను రిపోర్ట్ చూస్తాను. మ్. అప్పుడే మధ్యాహ్నం అయిపోయింది. తినటం మర్చిపోకు. ఇవాళ నేను నీతో లంచ్ చేయలేను. ఎక్సీని తీసుకురావడానికి వెళ్ళాలి. సరే, త్వరగా వచ్చేసేయ్. ఈ మధ్యాహ్నం లేట్ అవ్వకు. మ్. తను నిజంగానే మాస్టర్ భార్య. హలో, సరే ఏంటి చెప్పు. నేను తర్వాత కలుస్తాను.